Welcome to Little Genies. ఏమైంది చిన్ని ఏనుగు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నాకు ఆ పైన ఉన్న మామిడి పండు కావాలి, కాని నా తొండం దానికి అందడం లేదు. నువ్వొక్కడివి చేయలేవు పదా, మనం కలిసి ఆ మాయా మామిడి చెట్టును వెతుకుదాం. నా నది దాటాలంటే మీరు నాకు ఒక కథ చెప్పాలి. కథ? నాకు కథలు రావు, ఇప్పుడు ఎలా? నేను చెప్తాను. ఒకానొకప్పుడు ఒక తెలివైన కోతి ఉండేదంట. అది ఈ మొసలిని నవ్వించిందంట. హహా, నువ్వు చాలా తమాషాగా ఉన్నావు. సరే, వెళ్ళండి. నాకు భయంగా ఉంది. మనం దారి తప్పిపోయామా? భయపడకు. చూడు, ఆ మెరిసే సీతాకోకచిలుక మనకు దారి చూపిస్తోంది. నన్ను వెంబడించండి. మాయా మామిడి చెట్టు కొండపైన ఉంది. నేను అలసిపోయాను. ఇంకా ఎంత దూరం? ఇంకొంచెం. ఆ కొండపైనే మనకు కావలసిన పండు ఉంది. మనం స్నేహితులం. నేను నీకు తోడుగా ఉంటాను. అమ్మో, ఎంత అందంగా ఉందో ఈ చెట్టు! ఇది నిజంగా మాయా చెట్టే? నేను నీ తల మీద ఎక్కి దాన్ని కోస్తాను. సరే, ఇద్దరం కలిసి ఆ పండును పంచుకుందాం. చూడు, ఆ బంగారు మామిడి పండు మనకోసమే ఉంది. చివరికి చిన్ని ఏనుగు తన మిత్రులతో కలిసి ఆ మాయా మామిడి పండును ఆనందంగా పంచుకుంది. తొండం సరిగా రాక ఇబ్బందిపడ్డ ఏనుగు ఇప్పుడు తన స్నేహితుల సహాయంతో కొండను కూడా అధిరోహించగలిగింది. ఒంటరిగా కంటే అందరం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చని చిన్ని ఏనుగు గ్రహించింది. ఆ రోజునుండి అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవించాయి.